హాయ్ గైస్, ఈ వీడియోలో డైరెక్టర్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 రమ్యకృష్ణ గారు తనదైన యాక్టింగ్ తో మన టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అయితే రమ్యకృష్ణ గారు కెరీర్ పీక్స్ లో ఉండగానే 2003లో డైరెక్టర్ కృష్ణవంశీ గారిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. నెంబర్ 2 దేవయాని గారు సుస్వాగతం మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే దేవయాని గారు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న టైంలోనే 2001లో డైరెక్టర్ రాజ్ కుమారన్ గారిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. నెంబర్ 3 శరణ్య గారు ఒకప్పుడు హీరోయిన్ గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే శరణ్య గారు డైరెక్టర్ పొన్వానన్ గారిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. నెంబర్ 4 సోనియా అగర్వాల్ గారు 7G బృందావన్ కాలనీ మూవీతో మన టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సోనియా అగర్వాల్ గారు 7G బృందావన్ కాలనీ మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ సెల్వరాఘవన్ గారిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరు 2010లో విడిపోయారు. నెంబర్ 5 నయనతార గారు ప్రెజెంట్ సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అయితే నయనతార గారు 2022లో డైరెక్టర్ విఘ్నేష్ శివన్ గారిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీరిలో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.